ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నేటి యువతనే రేపటి భావి భారత పౌరులని, క్షణికావేశంలో యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఉపాధ్యాయులు ఆర్ఎస్ఎస్ నేత జనార్దన్ అన్నారు. ఆదివారం మిత్ర న్యూస్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ, తాను సాధారణ కుటుంబంలో జన్మించి ఎంతో కష్టాలు అనుభవించామని, ప్రస్తుతం ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఖాళీ సమయాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంపిటేటివ్ పరీక్షలలో విద్యార్థులు కష్టపడి ఇష్టంతో చదవాలని, తద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఆయన తెలిపారు. అంతేకాక కరోనా కష్టకాలంలో ఎంతో మంది నిరుపేదలకు తమ వంతుగా కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందజేసినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. యాంత్రిక యుగంలో మానవుడు ఉరుకులు పరుగులు ఇదే జీవితం అయిపోయింది. కానీ ఈరోజు ఒక మల్టీ టాలెంటెడ్ ఒక పంతులు ఉపాధ్యాయుని మనం మీకు పరిచయం చేయబోతున్నాము. ఎప్పుడు అంటే 24 అవర్స్లో నిద్రపోయే టైం కొద్దిగా ఉండొచ్చు లేదో చెప్పలేము. కానీ ఒకవైపు సినిమాలు, మరోవైపు నాటకాలు, మరోవైపు ఫుల్ బిజీ షెడ్యూల్లో, తర్వాత ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఎక్కడ చూసినా ఆయన సమయాన్ని ఒక గంట సమయం కూడా వృధా చేయకుండా మల్టీ టాలెంటెడ్ మన పంతులు టీచర్ను మనం పరిచయం చేయబోతున్నాము. అసలు వారికి ఇన్ని రకాల ఈ విద్యార్థులతో మమేకం కావడం, తర్వాత స్పోర్ట్స్, తర్వాత సినిమాలు, ఇవన్నీ ఏ విధంగా కవర్ చేయబోతున్నాడు, ఆయన అసలు రహస్యం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే. నమస్తే అన్న. ఏంది మీరు ఒకవైపు సినిమాలు అంటారు, ఒకవైపు నాటకాలు, మరోవైపు ఇవి చేస్తూనే యూట్యూబ్ అంటారు, యూట్యూబ్ లో కూడా యాక్టివ్ ఉంటున్నారు. తర్వాత ఈ విద్యార్థులకు కూడా మీరు మంచి మమైకమై ఉంటున్నారు. మీ రహస్యం ఏంది? మీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఇది నాకు చిన్నప్పటి నుంచి నా కళ ఉందండి. ప్రతి విద్యార్థిని ఒక మంచి దశలో తీసుకుపోవాలి, విద్యార్థిని భావి భారతంలో ఒక మంచి విద్యార్థిని తయారు చేయడమే నా కోరిక అండి. భారతదేశంలోని ప్రతి పౌరుడు ఒక మంచి స్థాయిలో ఎదగాలని నా కోరిక. నా టాలెంట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ప్రేమతో నన్ను పెంచడం, మా అమ్మ ఆశీర్వాదం నాకు చాలా ఉందండి. మా అమ్మ చిన్నప్పుడే చెప్పేది, భవిష్యత్తులో ఒక మంచి కార్యకర్తగా మంచి పేరు ఉండాలి, పోయేటప్పటికి నీ పేరు తెలవాలి. ఇప్పటికీ మా అమ్మగారి పేరు కూడా ప్రతి గ్రామంలో, ప్రతి ఊరి పేరులో కూడా ఆమె చదవదు, కానీ ఆయన పేరు ఎట్లా ఉందో ఆయన పేరు నిలబెట్టాలి, మా నాన్న పేరు, మా అమ్మ పేరు నిలబెట్టాలని నా కోరిక అండి. అందుకే నేను అన్ని దాంట్లో ముందుగా ఉండాలని నా కోరిక అండి. ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ నేపథ్యం, మీరు ఎక్కడ జన్మించినారు? మీరు నర్సరీ నుంచి ఎంఎస్సి వరకు మంచి గ్రాడ్యుయేషన్ కూడా చేసినట్టున్నారు. ఎక్కడ చదివినారు? నాది మహబూబ్ నగర్ లో చదివానండి. ఇక్కడనే పాతపాలెంలో అన్నా కాన్వెంట్ అనే స్కూల్లో 5వ తరగతి చదివాను. తర్వాత భారతీయ విద్యానికేతన్, తర్వాత బాయ్స్ కాలేజ్, తర్వాత పీజీ నిజాం కాలేజ్లో చదివానండి. నా హైదరాబాద్ నిజాం కాలేజ్లో ఎంఎస్సి ఫిజిక్స్ చేశానండి. తర్వాత బీఈడి చేశాను. బీఈడిలో 87వ ర్యాంక్ వచ్చిన తర్వాత నేను బీఈడి చేశాను. తర్వాత పెళ్లి అయిపోయింది. కానీ నా జీవితంలో అనిపించేది, నాకు మొత్తం ఏదైతే నాకు దిశ తిరిగిందంటే ఎంఎస్సి తర్వాత. అప్పుడు చాలా కష్టపడ్డాను, ఎంఎస్లో కష్టపడి ఈ స్థాయికి వచ్చానండి. ఇప్పుడు మీరు పంతులాగా ఒక టీచర్గా ఉంటూ కూడా పిల్లలతో కూడా ఎక్కువ సమయం కేటాయిస్తారు, పిల్లలతో కూడా మంచిగా మమేకమై ఉంటారని కూడా తెలిసింది. ఎట్లా మీరు పిల్లలతో ఏ విధంగా రిలేషన్ మెయింటైన్? ఎట్లా అంటే ఆ పిల్లలతో ఎంతసేపు గడపాలంటే అనిపిస్తుంది. ఆ పిల్లలకి నన్ను ఏదో తరగతి ఇవ్వాలంటే పిల్లల్ని పిలుచుకొని పోతారు, రండి సార్ నా క్లాస్కి రండి, మీరు పాట పాడండి, డ్యాన్స్ చేయండి. పిల్లలకు ఏదైనా సరే యాక్టివిటీగా చేస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు, జీవితాంతం గుర్తుంటుందండి. మన పిల్లలతో ప్రేమ, అనురాగ, ఆప్యాయతను పలకరించి పాట చెప్తే పిల్లలు చాలా ఇష్టపడతారు. సారే కావాలి, సారే చెప్పాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను క్లాస్ తరగతికి పోదంటే పిల్లలు చెప్తా, మీరు ఎవ్వరు ఏడవకుండా స్కూల్కి వచ్చినా, క్లాస్కి వచ్చినా మంచి నవ్వుతూ రాండి, పాఠశాలకు వస్తే మంచి హాయిగా ఉంటుంది. పాఠశాల అంటే దేవాలయం లేక, ఈ పాఠశాలకు వస్తే మన ఇల్లు లాగా అని చెప్తుంటాను. ఇప్పుడు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో మల్టీ టాలెంటెడ్ టీచర్ జనార్దన్ అంటే తెలియని వారు ఎవరు లేరు. కానీ వాళ్ళ పేరెంట్స్ గురించి మీ అమ్మ నాయన ఏం చేస్తారు? మా అమ్మ చనిపోయింది 20 పాపం. నాకు మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఆ బాధ నాకు ఇప్పటికి ఉందండి. అట్లాంటి మెమరీస్ జన్మకు రాకూడదండి, తల్లి లేని ప్రేమ ఎవరికి రాదు. అట్లాంటి మెమరీస్ నాకు ఇప్పటి వరకు ఉన్నాయి. మా నాన్నగారి గిట సుమారుగా 83 ఏళ్ళు ఉంటుంది. ఆయన వచ్చిన కవిత్వం బుక్ రాస్తారు. మా నాన్నగారు నాయబ్రహ్మణ్యం. ఏం పేరు మీ మా నాన్న పేరు ధర్మయ్య గారండి. ఓకే. ఇప్పటికీ కవిత్వం రాస్తుంటాడు, పుస్తకాలు రాస్తుంటాడు, ఊరుకుంటాడు. ఆయన చిన్నప్పుడు చాలా కష్టపడి. మా నాన్న పేరు తెలియని పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఎవరు తెలియదండి.
ఇప్పుడు మీరు ఈ ఒక పేద కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఎంఎస్సి గ్రాడ్యుయేషన్ చేయడమే కాకుండా ఈరోజు ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్నారు. ఈ రోజు దీంతో పాటు కూడా ఆర్ఎస్ఎస్ భావాజాలం కూడా మీకు అధికంగా ఉందని, మా ప్రతి ప్రోగ్రామ్ లో కూడా జనార్దన్ తప్పకుండా ఉంటాడనేది కూడా ఒక పేరుంది. ఏ విధంగా మీరు చేయగలుగుతున్నారు? నాకు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ భావాలు చాలా ఉన్నవండి. చిన్నప్పటి నుంచి ఉదయం షాప్కి వెళ్ళడము, ఇప్పటికైనా కార్యక్రమాలకు వెళ్ళడం, కార్యక్రమం చేయడం నాకు చాలా ఇష్టము. అంటే ఏదైతే చిన్నప్పుడే మా బావగారు మా ఇంటి దగ్గర శాఖ నడిచేది, అప్పుడు అక్కడ అన్ని విషయాలు చెప్పేది. అంటే సంస్కారం నేర్చుకోవడం, ఫస్ట్ సంస్కారం వస్తేనే మనం ముందర ఏదైనా సక్సెస్ అవుతాను. సంస్కారం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ సంస్కారం ద్వారా ఈ స్థాయికి వచ్చాను. ఈ విధంగా ఉన్నాను నేను. నోటిఫికేషన్ స్పీకర్ కూడా మంచి పేరు ఉంది మీకు. చేయడానికి మీకు ఏ విధంగా వస్తుంది అంత ఎనర్జీ? మోటివేషన్ స్పీకర్ అంటే ఈ మధ్య కాలంలో ఒక 4-5 years కింద గంప నాగేశ్వర్, కరోనా సమయంలో గంప నాగేశ్వర్ గారు నాకు ఒక పెద్ద పేరు కూడా ఉంది. నోటిఫికేషన్ స్పీకర్ అంటే జనార్దన్ అనేది కూడా మనకు జిల్లాలో చూస్తున్నాము. మంచి పేరు ఉంది, మంచి వాయిస్, తర్వాత సబ్జెక్ట్ పరంగా కూడా ఒక ముందుకెళ్తాడు అనేది కూడా ఒక పేరు ఉంది. నాకు మోటివేషన్ స్పీకర్ కావాలి చాలా కోరిక ఉందండి. ఎందుకు నేను మాట్లాడగలేను అంటే, ఒక స్పీకర్కి ఎందుకు మాట్లాడాలి, నాకు ఆ కోరిక ఉంది. ఆ కోరిక నెరవేరాలని నాకు చాలా ఆశ ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద స్పీకర్లు నా పేరు మీద ఆ స్పీకర్ పేరు ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ తీసుకుపోవాలి. చాలా మంది ఈ మధ్య కాలంలో సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? సూసైడ్ చేయాలి అవసరం లేదు. మంచి ఫెయిల్యూర్ అనేది ఎప్పుడైనా సక్సెస్ అవుతారు. ఇప్పుడు యాక్చువల్ గా అంటే మీరు ఒక ఉపాధ్యాయునిగా ఇప్పుడు విద్యార్థులు కూడా చూస్తున్నాం చిన్న దానికి, అంటే ఇప్పుడు 10th 10th క్లాస్ ఫెయిల్ అయినారనో, కాకపోతే ఇంకా వేరే వేరే సమ్ కారణాల్లో క్షణకావేశంతో కూడా సూసైడ్ చేసుకుంటే ఎందుకు జరుగుతుంది అట్లా? విద్యార్థులకు అవగాహన లేదండి. తల్లిదండ్రులు మోటివేషన్ ఇవ్వడం లేదు. ఈ మధ్య కాలంలో ఆ మొబైల్స్ చూడడము, టీవీ చూడడము, ఫెయిల్ అయినప్పుడే సక్సెస్ అవుతాం, కానీ మొబైల్ టీవీ చూడడము అవగాహన లేదు. మెయిన్ అవగాహన ఉంటే ఏదైనా సక్సెస్ అవుతాం. చాలా మంది ఎంతమంది పెద్ద పెద్ద మేధావులు, అదైతే థామస్ ఆల్వా ఎడిసన్, ఆర్కమ్ ఎడిసన్, చాలా మంది ఫెయిల్యూర్ అయ్యి సక్సెస్ అయ్యారు. ఈ బల్బు కనుక్కున్నాడు, బల్బు కనుక్కున్న ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్, సారీ. ఇప్పుడు అది కూడా ముఖ్యంగా కూడా ఇప్పుడు బాగా ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చిన్న పేదరికం నుంచి వచ్చినాడు. ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఈ రోజు మేధావిగా గుర్తింపున్నాడు. అంటే పేదరికానికి ఉన్నదానికి కూడా తేడా ఏం పెద్దగా లేకపోవచ్చు. కాకపోతే విద్యార్థులకు కానీ యువతకు కానీ మీరు మెసేజ్ ఇస్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చాలా ఓర్పు అండి. ఆయనంత ఓర్పు ఎవరికి లేదు. సామాజికంగా వెనుకబడిన పుట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడంటే చాలా గొప్పతనం అండి. ఆయన రాజ్యాంగం ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలోని గొప్పతనం చెప్పాడు. ఈ దేశంలో, ప్రపంచం దేశంలో కూడా అంబేద్కర్ అంటే గొప్పతనం ఉందండి. అట్లాంటి మహా వ్యక్తి అతను ఈ ఏదైతే భారతదేశానికి రాజ్యాంగం రాసి గొప్పతనాన్ని తెచ్చాడు. ఆయన ఇప్పటికీ మనం స్మరించుకుంటూ ఉండాలండి. జనార్దన్ మల్టీ టాలెంట్ జనార్దన్ కు ఒకవైపు పంతులు, రెండో వైపు బిజీగా ఉంటూ కూడా రెండో వైపు వచ్చేసి మంచి జానపద కళాకారుడు అనేది కూడా ఒక పేరుంది. మా ప్రేక్షకుల కోసం ఒక లైన్, ఒక మంచి సాంగ్ వాడండి. మట్టిలోని పుట్టినావు, మట్టిలోని కలిసినావు, మట్టిలోని పుట్టినావు, మట్టిలోని కలిసినావు, ఎందుకింత ఆవేశం, ఎందుకింత గోపతనం, ఎందుకింత ఆపేక్షత, ఎందుకింత డబ్బు పిచ్చి, పోయే వాళ్ళం ఉన్నాము, ఎందుకింత ఆవేశం, ఎందుకింత గొప్ప. అయితే ఇప్పుడు యాజ్ ఏ ఉపాధ్యాయునిగా ఇప్పుడు హెవీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్స్ రాయాలంటే ఎంత విపరీతమైన పోటీ ఉంది. ఈ పోటీలు తట్టుకుని రేపు పరీక్షలలో పాస్ అయ్యి ఒక ఉన్నతమైన హోదా సంపాదించాలంటే నేటి విద్యార్థులు ఏ విధంగా కష్టపడాలి? ఫస్ట్ మొబైల్ పక్కన పెట్టండి. చాలా ఒక 30 నిమిషాలు చదివిన విషయాన్ని ఒక పేపర్లు రాసి గుర్తుపెట్టుకోండి. పక్క ఒక ఫ్లవర్ బొక్కే పెట్టుకోండి. నీళ్లు తాగుతూ ఒక అర్ధగంట సేపు చదివి తర్వాత ఇంకో బుక్, మామూలు బుక్ చదవండి. బుక్ చదవడం చాలా గొప్పతనం అండి. పెద్ద పెద్ద మేధావులే మంచి మంచి పుస్తకాలు చదివి ఈ స్థాయికి వచ్చారు. మనకి మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఈ పుస్తకంలో ఆ పుస్తకం చదువుతుంటే మేధావులు అవుతారు. కానీ ఈ ఫోను, టీవీ, వేరే ఆలోచనలో కూడా అంత ఒకటే కాన్సెప్ట్ లో గోల్ పెట్టుకోవాలి, మనం లక్ష్యం పెట్టుకోవాలి. నేను సక్సెస్ కావాలి, నేను కలెక్టర్ కావాలి, నా పేరు మా ఊర్లో ఉండిపోవాలి అని సక్సెస్ఫుల్ గా అనుకుంటే ఏదైనా సాధిస్తారు. మనిషి ఏదైనా సరే నా లక్ష్యం ఉంది, ఈ లక్ష్యం సాధించాలనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఇప్పుడు ఎగ్జామ్స్ లో అంటే ఈ రోజు మనం చెప్పుకునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ వీళ్ళంతా కూడా కటిక పేదరికంలో ఉండి కూడా వీధి లైట్ల కింద ఉండి చదువుకున్నారు. ఈ రోజు మహానుభావులయ్యారు. కానీ ఈ రోజు అన్ని రకాల అవకాశాలు ఉండి కూడా కొంతమంది విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు?
చాలా మంది విద్యార్థులు రకరకాల వ్యసనాలు అవుతున్నారండి. ఈ మధ్య కాలంలో చాలా వ్యసనాల నుంచి విద్యార్థులు చదవలేకపోతున్నారు. వాళ్ళకు తల్లిదండ్రులు ప్రోత్సహించడం లేదు. కొంతమంది ప్రోత్సహిస్తున్నారు, కొంతమంది ప్రోత్సహించలేరు. అదేవిధంగా రకరకాల అలవాట్లు కావడం, దానివల్ల విద్యార్థులు చదవలేకపోతున్నారు. మనము ఇలాంటి విద్యార్థి దశ నుంచి ఉండాలి ఆలోచన. నేను ఏదైనా సాధించాలి, ఏదైనా లక్ష్యం పెట్టుకోవాలి, లక్ష్యంతో సాధిస్తే ఏదైనా సాధించాలి. ఎంతమంది మేధావులు చూశాను. ఈ మధ్య కాలంలో మా గ్రామంలో కలెక్టర్ అయ్యారు. ఈ మధ్య కాలంలో మన లక్ష్మీనగర్ కాలంలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి జడ్జి అయింది. ఏ విధంగా లక్ష్యం పెట్టుకుని చదివారు, సక్సెస్ అవుతారు. లక్ష్యం పెట్టుకుంటే కాదు, లక్ష్యం ఉంటే ఏదైనా సక్సెస్ అవుతారు. ఇప్పుడు అంటే గత కరోనా కష్టకాలంలో జనార్దన్ అనే మీరు కరోనా వైరస్ కూడా భయపడకుండా ఎంతో మంది పేదలకు నిత్యావసర వస్తువులు కూడా మీరు అందించినట్టు కూడా తెలిసింది. కరోనా వైరస్ టైంలో బయటికి వెళ్ళడానికి కూడా భయపడే టైంలో మీరు సమాజం కోసం ఏ విధంగా ముందుకెళ్ళి ఇవన్నీ సేవ చేశారు? నేను సుమారుగా ఒక 45 రోజులు ఈ కూరగాయలు మార్కెట్లో కూరగాయలు అమ్మే వాళ్ళకు టిఫిన్ ప్యాకెట్స్ తయారు చేసి పంచడం జరిగింది. అదేవిధంగా బ్రాహ్మణ్స్ కు, పూర్ బ్రాహ్మణ్స్ ఉంటారు, వాళ్ళకి సరుకులు అందించడం జరిగింది. కొంతమంది మాస్కులు ఇవ్వడం జరిగింది. కరోనా సమయంలో నేను మాస్క్ పెట్టుకొని చాలా మందికి సేవా కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళకి సేవ చేయడం జరిగింది. ముందు మీరు సమాజం కోసం, విద్యార్థుల క్షేమం కోసం, వారు భవిష్యత్తులో ఏ విధంగా ఎదగాలని మీరు అంటున్నారు? నా భవిష్యత్తు ఏదైతే భవిష్యత్తులో విద్యార్థులు ఎవరు సూసైడ్ చేసుకోరాదు. మా పాలమూరు జిల్లాలో ఏ విద్యార్థి సూసైడ్ చేసుకోరాదు. చదువు ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారు. ఈ సూసైడ్ చేసిన అవసరం లేదు. ఫెయిల్యూర్కి ఎప్పటికైనా సక్సెస్ ఉందండి. ఎందుకు నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యానండి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత నేను అన్ని సినిమా ఫీల్డ్ తిరిగాను, పేపర్ వేశాను, అందరు పేపర్ వేశాను. నాగేశ్వరరావు మన సినిమా యాక్టర్లో పేపర్ వేశాను. వాళ్ళు నన్ను ప్రేమించారు. ఒక 2-3 సినిమాలు సైడ్ యాక్టర్గా పనిచేసిన తర్వాత నా స్థాయికి ఏమైంది, ఇంటర్మీడియట్ మంచి చదివితే మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆలోచనతో సినిమా ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి చదివాను, ఈ స్థాయికి ఎదిగాను. మీరు విద్యార్థి దశలో కూడా మంచి భావి భారతానికి మంచి అభివృద్ధి చేయాలంటే మనం కూడా విద్యార్థులు, ప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యంతో చేసి, నీ పేరు ఉండాలి, నీ మంచి చదివితే నీ పేరు మీ ఊర్లో ఉంటుంది, మీ అమ్మకి నాయనకు మంచి పేరు వస్తుంది, మీ గురువుకి మంచి పేరు వస్తుంది. ఆలోచనతో మీరు చదివితే విద్యార్థి మంచి స్థాయికి వెళ్తారని. ఇప్పుడు గతం ఏమైనా గుర్తొస్తుందా? గతంలో పిక్చర్లలో అక్కడ ఇక్కడ చిన్న యాక్టర్స్ కూడా గుర్తొస్తుందండి. నాకు వెంకటేష్ గారు ఒక్కటే మాట, వెంకటేష్ గారితో చేశాను, తర్వాత చిరంజీవితో చేశాను, తర్వాత ఈ రోజా సినిమా ఉంది, ఏదంటే రోజా సినిమా ఒక సినిమా ఉంది, ఆ సినిమా కూడా పనిచేశాను. స్వర్ణాక్క సినిమా డైరెక్ట్ రోజా పక్కకుండి నేను చూశాను. మన డాక్టర్ అతను డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ పక్క కూర్చొని మాట్లాడడము. భరద్వాజ్ డైరెక్టర్ చెప్పాడు, అబ్బాయి ఇక్కడ రా అంటే అక్కడ పోయి నిలబడి షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. నాకు సినిమా ఫీల్డ్ లో నాకు అసలు ఈ అన్నపూర్ణ స్టూడియోకి రోజు పోవడము, ఏదో ఒక షూటింగ్ లో పాల్గొనడము, వాళ్ళ దగ్గర భోజనాలు చేయడం, ఇప్పటికే నాకు పరిచయాలు ఉన్నాయి. కానీ నాకు ఎందుకు అప్పుడు చేసినందుకు ఈ కరోనా సమయంలో ఏం చేయాలని ఆలోచనతో ఈ మధ్య కాలంలో యూట్యూబ్ పెట్టుకొని రకరకాల సినిమా ఫీల్డ్ తీయడం, తెలుగు, హిందీ తీయడం జరిగింది. ఇది నిరంతరము బిజీగా ఉండడమే కాకుండా సమాజం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తూ నేటి విద్యార్థులు నేటి యువతనే రేపు దేశానికి మూల కారణమని, దేశం అభివృద్ధి చెందాలంటే యువత ముందుకెళ్లాలనే ఒక మెసేజ్ను సమాజం కోసం పంపిస్తున్నారు ఈ జనార్దన్ గారు. ఈరోజు మనం ఎంబీ రమణ మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్